बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరి ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. బాబా ప్రేమతో ఈ రోజు కూడా ఆయనతో సహజీవనాన్ని సాగించే మహత్ భాగ్యాన్ని మనకి కలుగు చేశారు. అందుచేత ఆ ప్రీతమునికి ప్రేమతో మన తరపున ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పించుకుందాం. ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 11వ భాగంలో ఉన్నటువంటి అతి ఉన్నతమైనటువంటి విషయాల్ని మనం తెలుసుకుంటూ ఆ క్రమంలో 4629వ పేజీకి వచ్చాం. అందులో ఆ మేలులకి 2 లైన్లు చెప్పుకొని ఆపుకున్నాం. ఇప్పుడు శూన్యం రూపును సంతరించుకోగానే అన్న పేర శ్రీబాబు చదువుతారు. జాగ్రత్తగా ఏకాగ్రతతో వినండి. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. శూన్యం రూపును సంతరించుకోగానే సర్వ స్వతంత్రుడు, న్యాయ నిబంధనలకు అతీతుడు అయిన భగవంతుడు ధర్మబద్ధుడవుతాడు. అయితే ఏ ధర్మానికి న్యాయానికి బద్ధుడవుతాడు? శూన్యత్వానికి సంబంధించిన న్యాయానికి బద్ధుడవుతాడు. ఇక ఈ శూన్యానికి అర్థం శూన్యమే. ఇక్కడ ఇది ఛాయ అంటే షాడో మాత్రమే. అందువల్ల ఈ శూన్యానికి చెందిన ఛాయ యొక్క ఛాయ అంటే ఏమిటి? ఇక్కడ అది ఎలా సంభవించింది? ఎల్సా చేతి నీడను చూపిస్తూ బాబా ఇలా చెప్పారు. ఈ నీడకు కారణం నీ చేయి మరియు వెలుగు. ఈ ఛాయ అనేది నీ చేతిలోనే గుప్తంగా ఉంది. వెలుగు అనేది లహర్. ఛాయ గుప్తంగా ఉంది, కానీ అది శూన్యమైనదే. కాబట్టి శూన్యం ఉంది అంటే నథింగ్ ఈజ్. ఈ శూన్యం అన్నది శూన్యం యొక్క ధర్మానికి అంటే లా ఆఫ్ నథింగ్ కి కట్టుబడి ఉంటుంది. శూన్యము యొక్క చెప్తాను. శూన్యం యొక్క ఈ శాసనం మానవులను బంధనాలకు గురి చేసేదే. ఈ శూన్యానికి త్రిభువనాలనే 3 స్థితులున్నాయి. అవి మనోమయ అంటే మెంటల్, సూక్ష్మ అంటే సబ్టిల్, స్థూల స్థితులు అంటే గ్రాస్. ఈ 3 స్థితులు శాసనానికి లోబడి ఉంటాయి. మనుషుల ముఖాలు భిన్నంగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి ఈ శూన్యం యొక్క శాసనానికి అనుగుణంగానే 2 చెవులు, 1 ముక్కు, 2 చేతులు ఉన్నాయి. ప్రతి బంధనానికి అంటే బైండింగ్ కి ఈ శాసనమే కారణం. వ్యక్తి దాని నుండి విముక్తిని పొందేంత వరకు ఈ శాసనము పనిచేస్తూనే ఉంటుంది. శూన్యం యొక్క ఈ శాసనాన్ని లా ఆఫ్ నథింగ్ ని అనుసరించి ప్రతి విషయం నిర్ధారింపబడుతుంది. నిర్ణీతమైన సంఖ్యలో భిన్న భిన్న రూపాలు, నిర్ణీతమైన సంఖ్యలో జనన మరణాలు
ఇలా సమస్తం ముందుగానే నిర్ణయమై ఉంటుంది. వాస్తవానికి ఇదంతా కూడా శూన్యమే. కొన్ని మంచి జన్మలు, కొన్ని చెడ్డ జన్మలు ఉంటాయి. ఇదొకసారి అదొకసారి అనే జిగ్జాగ్ పద్ధతిలో కూడా జన్మలు ఉంటాయి. ఒకసారి ఒక సంపన్నుడైన పురుషుడిగా, మరొకసారి నిరుపేద స్త్రీగా జన్మించవచ్చు. జనన మరణ చక్రం ముగిసి మోక్షం పొందేంత వరకు సుఖము దుఃఖము ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ లో మనకి ప్రధానమైనది నథింగ్, శూన్యం. అయితే ఆ శూన్యానికి రూపాన్ని ఉంటుందా? రూపం ఉంటుందా? ఉండదు. కానీ శూన్యానికి రూపం సంతరించుకోగానే అని బాబా అన్నారు కాబట్టి దానికి ఒక రూపం ఉండొచ్చు. సర్వస్వతంత్రుడు, న్యాయ నిబంధనలకు అతీతుడు బాబా. సర్వస్వతంత్రుడు, న్యాయ నిబంధనలకు అతీతుడు అయిన భగవంతుడు ధర్మభక్తుడు అవుతాడు. ఏ ధర్మానికి? బ్రాకెట్లో న్యాయానికి బద్ధుడవుతాడు. శూన్యత్వానికి సంబంధించిన న్యాయానికి బద్ధుడవుతాడు. ధర్మం శూన్యమే కదా. మరి ఆ శూన్యానికి కూడా దానికి సంబంధించిన ఒక న్యాయం అంటూ ఉంటుందా ఉండదా అంటే అది మనకు తెలియదు. కానీ బాబా ఏమంటున్నారు? శూన్యత్వానికి సంబంధించిన న్యాయానికి భగవంతుడు బద్ధుడవుతాడట. అంటే ఇక్కడ శూన్యానికి అర్థం శూన్యమే. ఇది ఛాయ మాత్రమే అంటారు శూన్యం. ఈ శూన్య ఛాయ ఎలా ఉంటుంది అని మనకు ఒక అనుమానం రావచ్చు. మనం రోడ్డు మీద తెల్లవారి సూర్యోదయం అవగానే రోడ్డు మీద నడుస్తూ ఉంటే మన ఛాయ కొంచెం పొడవుగాను పెద్దది పడుతుంది. ఆ ఛాయ రాను ఎండ తీవ్రం అవగానే అలాగా సంకుచితమై మన కాళ్ళ కిందకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఒకటి మనకు తెలుస్తుంది. ఏమిటి? ఛాయ అన్నది దానికి కూడా ప్రకృతి యొక్క ప్రభావం వల్ల దానికి పెరగడం అనేటటువంటి ఒక లక్షణం ఉన్నది అని మనకి తెలుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఆ శూన్యానికి చెందినటువంటి ఛాయ అంటే ఏమిటి, ఇక్కడికి ఎలా సంభవించింది అని అంటూ ఏం చేశారు బాబా? ఆ ఎల్సా పక్కన ఉంటే అతని చేతి నీడను చూపిస్తూ ఇలా చెప్పాడు. ఈ నీడ కారణం ఈ చేయి మరియు వెలుగు. చాలా సైంటిఫిక్ గా కూడా బాబా చెప్తున్నారు. చూడండి, వెలుగు లేకపోతే ఛాయ రాదు, నీడ రాదు. అంచేత ఈ నీడ కారణం నీ చెయ్యి మరియు వెలుగు అంటున్నారు బాబా. ఛాయ అనేది నీ చేతిలోనే గుప్తంగా ఉంది. అంటే మన ఛాయ కూడా ఏదైతే లేని మనకు కూడా ఒక ఛాయ ఉంది కదా. అది లేకపోతే మనం ఎలా ఉంటాము? కాబట్టి ఈ శూన్య ఛాయ మనకు కూడా ఉంది. అంచేత అది గుప్తంగా ఉంది. ఈ ఛాయ అనేది నీ చేతిలోనే గుప్తంగా ఉంది అంటున్నారు. వెలుగు అనేది లహర్. లహర్ అంటే లీల. ఛాయ గుప్తంగా ఉంది కానీ అది శూన్యమైంది. కనిపించినటువంటి ఆ ఛాయ ఏదైతే ఉందో అది ఒక విధంగా గుప్తంగా ఉంటుంది. మన నీడ గుప్తంగా ఉంటుంది. వెలుగు వస్తేనే అది బయటకు వస్తుంది, లేకపోతే గుప్తంగానే ఉంటుంది. అది శూన్యమైంది కాబట్టి శూన్యం ఉంది. నథింగ్ ఈజ్. శూన్యం ఉన్నది. ఆయన
ఒక మ్యాథమెటిక్స్ సాల్వేషన్ ఎలాగైతే చెప్తారో అలాగా ఈ స్పిరిచువల్ సాల్వేషన్స్ కూడా మనకి బాబా తెలియజేస్తున్నారు. శూన్యం ఉన్నది అంటే శూన్యానికి ఉన్నది అంటే ఉనికి కలిగి ఉన్నది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. శూన్యం యొక్క ధర్మానికి అంటే లా ఆఫ్ నథింగ్, అది శూన్యం యొక్క ధర్మానికి కట్టుబడి ఉంటుంది. శూన్యానికి కూడా ధర్మం ఉన్నదా అంటే మరి ఉన్నట్టే కదా. భగవంతుడే శూన్యానికి ధర్మబద్ధుడైతే మరి దానికి ఆ శూన్యానికి ధర్మం ఉండి తీరాలి కదా. కాబట్టి శూన్యం యొక్క ధర్మానికి శూన్యం కట్టుబడి ఉంటుంది. శూన్యం యొక్క ఈ శాసనం అని ఇక్కడ ఒక మాట వాడాడు. అంటే ఈ విశ్వం ఎలాగ ఉద్భవించింది? శూన్యం నుంచి ఉద్భవించింది. ఫ్రమ్ ది కోర్ ఆఫ్ దట్ నథింగ్నెస్, శూన్యం నుంచి ఉద్భవించింది. అయితే అలా శూన్యం నుంచి వచ్చినటువంటి ఆ శూన్యం యొక్క శాసనం ఏంటా శాసనం? అదేంటది? ఒక విధంగా చెప్పాలంటే దానికి భగవంతుడే ధర్మబద్ధుడు అవుతాడు, న్యాయ నిబంధనలకు అతీతుడు అవుతాడు, సర్వసత్వమైన భగవంతుడు కూడా. అంచేత బాబా ఏమన్నారు ఇక్కడ? శూన్యం యొక్క శాసనం మానవులను బంధనాలకు గురి చేసేదే. చిన్న ఉదాహరణ మీద బాబా చెప్తారు. ఒక మనిషి రోడ్డు మీద నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉంటే మరొక మనిషి ఆయనతో పాటు నడుస్తున్నాడు. అప్పుడు ఇద్దరు మనుషులు చొక్క నెడలు కూడా నేల పడుతూ ఉంటాయి. నేల పెడితే వాడికి బుద్ధి పుట్టింది. మనం తారుమారవుతూ మన నీడలను చూద్దామా అని ఒక శిల్పి ఆలోచన వచ్చింది అనుకోండి. వాడు తారుమారవుతూ వాడు నీడను చూడాలనుకుంటే అది సాధ్యం అవుతుందా? కాదు. వాచి తాలూకా ముళ్ళు ఎలాగైతే చిన్నగా, పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు ఒక దగ్గరికి కలిస్తే రెండు ఒకట్లాగే కనబడతాయో అప్పుడు అలాగే కనబడతాయి. అంటే ఏంటి? ఇది ఏం చేస్తుంది? అది రెండు అని అనడానికి వీలు లేకుండా చేస్తుంది. అంటే ఏకం అద్వితీయం బ్రహ్మ. మరి ఆ బ్రహ్మ మాట్లాడుతున్న ఆ శూన్యం కూడా అది కూడా అసలు దానికి ఉనికి ఉన్నదా అంటే ఉన్నది. ఎందుకంటే ఆ శూన్యం నుంచే సర్వం వచ్చింది కాబట్టి దానికి లేదు అనడానికి లేదు. అందువల్ల ఇది ఈ శూన్యం మానవులను బంధనాలకు గురి చేసేది అని అంటూ బాబా అంటున్నారు. 3 స్థితులు ఉన్నాయి అంటున్నారు. మనకున్నాయి మనోమయ అంటే మెంటల్, షటిల్ సూక్ష్మ, గ్రాస్ స్థూల. ఈ 3 స్థితులు శాసనానికి లోబడి ఉంటాయి. అంతే కదా. మనం వాటికి లోబడి ఉండవలసిందే. స్థూల సూక్ష్మ, స్థూల స్థితులు సూక్ష్మ స్థితులు. వీటికి ఒక విధంగా చెప్పాలంటే స్థూల సూక్ష్మ మనోమయ స్థూల స్థితులు గ్రాఫ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన సంస్కారానుగుణ్యంగా ఏర్పడతాయి. అవి ఈ 3 శాసనాలకి లోబడి ఉంటాయి. అంటే ఒక కోరిక అన్నది మనకి కలిగితే అది ఎక్కడ కలుగుతుంది? మన యొక్క గ్రాస్ ప్లేన్ లో, స్థూల భూమికలో అది కలుగుతుంది. అంటే ఇది కొంచెం మీకు అర్థం కాదు. ఇది మనకు కోరిక ఎక్కడ కలుగుతుంది? ఈ స్థూల శరీరంలో కలుగుతుంది. ఈ స్థూల శరీరంలో శూన్యం ఉంది, దానికి ఒక శాసనం ఉంది. ఆ శాసనమే ఇలాంటి పరిణామాలకి మూలం అవుతుంది. అందుచేత ఈ 3 స్థితులు శాసనానికి లోబడి ఉంటాయి. ఏది? శూన్యం యొక్క శాసనానికి. మనుషుల ముఖాలు భిన్నంగా ఉన్నప్పటికీ
ప్రతి ఒక్కరికి ఈ సూర్యుని యొక్క శాసనానికి అనుగుణంగానే చూడండి, దీనికి ఒక చేసిన శాసనం ఏమిటి? ఈ శూన్యం అనేది ఇది బాబా అంటున్నారు కాబట్టి భగవంతుడు చెప్పింది. అందుచేత మనం దానికి అవునా కాదా అనే నియమాంశ పడడానికి లేదు. అంచేత ముఖాలు భిన్నంగా ఉన్నప్పటికీ ఈ శూన్య శాసనానికి అనుగుణంగా 2 చెవులు, 1 ముక్కు, 2 చేతులు ఉన్నాయి. 2 చెవులు, 1 ముక్కు, 2 చేతులు ఉన్నాయి. ప్రతిబంధనానికి, బైండింగ్ కి ఈ శాసనమే కారణం. వ్యక్తి దాని నుండి విముక్తిని పొందేంత వరకు ఈ శాసనం పనిచేస్తూనే ఉంటుంది. వ్యక్తి ఈ శాసనం నుంచి విముక్తి కావాలి అంటే అది ఎప్పుడు అవుతుంది? వాడికి మరణం వచ్చినప్పుడే అవుతుంది, లేదా మోక్షం వచ్చినప్పుడు అవుతుంది. శూన్యం యొక్క ఈ శాసనాన్ని, లా ఆఫ్ నథింగ్ అనుసరించి ప్రతి విషయం కూడా నిర్ధారించబడుతుంది. అంటే మొత్తం మీద మనకు ఒకటి పరోక్షంగా బాబా ఏం చెప్తున్నారంటే, స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో ఉన్నటువంటి మానవుడు శూన్యం యొక్క శాసనానికి లోబడి తన యొక్క జీవనాన్ని సాగించాల్సిందే. మరొక మార్గం లేదు. భిన్న రూపాలు, నిర్ణీతమైన సంఖ్యలు, జన్మ మరణాలు, భిన్న రూపాలు, నిర్ణీతమైన సంఖ్యలు, జనన మరణాలు, భిన్న రూపాలు, ఇలా సమస్తం ముందుగానే నిర్ణయం అయిపోతుంది. ప్రీ డిజైన్ అంటారు బాబా ఇంగ్లీష్ లో. మనందరి జీవితాలు కూడా ప్రీ డిజైన్డ్, అంటే ముందుగానే అవి నిర్ణయించబడ్డాయి, తయారు చేయబడ్డాయి. అందుచేత వాస్తవానికి ఇదంతా కూడా శూన్యమే. అంటే మనం ఉన్నామా ఇప్పుడు? లేమా? అంత శూన్యమైతే మనం లేవు. అందుచేత కొన్ని మంచి జన్మలు, కొన్ని చెడ్డ జన్మలు ఉంటాయి. చెడ్డ అన్న మాట బాబా వాడలేదు, కానీ ఇక్కడ వాడేదైనా కొన్ని మంచి జన్మలు, కొన్ని చెడ్డ జన్మలు ఉంటాయి. ఈ చెడు అన్నదాన్ని మనం మనలో ఉన్న చెడుతో పోల్చకూడదు. ఈ చెడు ఒక విధంగా చెప్పాలంటే వ్యక్త రూపాల్లో కామన్ గా ఉంటుంది. అది ఒక విధంగా చెప్పాలంటే మంచి యొక్క దాని యొక్క నీడేది. ఆ చెడు కూడా మంచికి నీడ ఉంటుంది, కానీ మంచి నీడ ఏం చేస్తుంది? నీకు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయనివ్వదు. కానీ చెడు మీద మాత్రం మనకు కాన్సన్ట్రేషన్ వస్తుంది. అది కూడా ఈ శూన్యం యొక్క ధర్మమే. అందువల్ల ఇదంతా కూడా శూన్యమే. ఇవన్నీ ముందుగా నిర్ణయం పడిపోయాడు శూన్యమే. కొన్ని మంచి జన్మలు, కొన్ని చెడు జన్మలు ఉంటాయి. ఇదొకసారి అదొకసారి అనే జిగ్జాగ్ పద్ధతిలో కూడా జన్మలు ఉంటాయి. ఇవన్నీ మనం నమ్మవలసిందే, దీన్ని మనం నమ్మి తీరవలసిందే. బాబా చెప్తున్నారు కాబట్టి బాబా ఏది చెప్పినా మనం పూర్తిగా విశ్వసించవలసిందే. తర్కం వితర్కం పనికిరాదు ఇది మీద. ఆయన అన్నాడు కాబట్టి కరెక్ట్ అది. అందుచేత ఇదంతా కూడా శూన్యమే. కొన్ని మంచి జన్మలు, కొన్ని చెడ్డ జన్మలు ఉంటాయి. మంచి జన్మలు, చెడ్డ జన్మలకి ఏమిటి తేడా అంటే, పుట్టుకతోనే చూసారా మల్లెపూ ఉంది, అది ఇలాగా విరబుయ్యగానే చక్కటి వాసన వస్తుంది. సంతకపు ఉంది, అది అలాగే చక్కటి వాసన వస్తుంది, కానీ వాసనలో డిఫరెన్స్ ఉంటుంది. అది కూడా ఈ శూన్య ధర్మంలో ఒకటి. అలాగే కొన్ని మనకి వికారం పుట్టించేటువంటి వాసనలు కూడా కొన్ని పువ్వులు ఉన్నాయి. వాటి పేర్లు నేను మీకు చెప్పలేను కానీ ఉన్నాయి. అందుచేత అవి పువ్వులే, అన్ని పువ్వులే, కానీ సంస్కారానుగుణ్యంగా వాటి యొక్క ఆ ఎక్స్ప్రెషన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఒకసారి ఒక సంపూర్ణుడైన పురుషుడిగా, మరొకసారి నిరుపేద స్త్రీగా జన్మించవచ్చు. అంటే పరస్పర విరుద్ధమైన జన్మలు. ఆ జన్మ మన చక్రం గారు ముగిసిపోతే మోక్షం పొందేంత వరకు సంతోషం, దుఃఖం
ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. మోక్షం అంటే ఏంటంటే మనల్ని మనం పోగొట్టుకొని భగవంతుడినే నిరంతరం ఉన్నది ఆయనే అన్న ఉద్దేశంతో ఆయన నామస్మరణ చేస్తే ఎప్పుడైతే బతికే పరిస్థితి వస్తుందో గుర్తించుకోండి. మనల్ని మనం పోగొట్టుకొని ఎలా పోగొట్టుకుంటాం? మన మీద మనకి ధ్యాస పోవాలి. ఆ ధ్యాస ఏ విధంగా పోతుంది? ఈ ధ్యాస అన్నది ఆయన మీదకి కాన్సన్ట్రేట్ అయిపోవాలా, బాబా మీదకి కాన్సన్ట్రేట్ అయిపోవాలా. భాగ్యకారులంతా వాళ్ళు చేసింది అదే, ఇంకేం చేయలేదు. తపస్సు చేయలేదు, యజ్ఞయాగాలు చేయలేదు, ఏమీ చేయలేదు. ధ్యాసని ఏదైతే భౌతికంగా మనకు ఒక ధ్యాస అంటూ ఏర్పడుతుందో ఆ ధ్యాస జస్ట్ మౌల్డ్ చేశారు. ఈ ధ్యాస నాది కాదు, ఈ ధ్యాస నాకు ఇచ్చింది పరాత్పరుడు. కాబట్టి ఈ ధ్యాస ఇచ్చిన వాడికే ఆ వాడి మీదే నా ధ్యాసంతో కూడా నిలుపుకుంటానని ఒక నిర్ణయం తీసుకొని అలా నిలుపుకున్నారు వాళ్ళు. మనం అలా నిలుపుకోలేకపోతున్నాం, అక్కడ ఫెయిల్ అయిపోతున్నాం మనం. ఇప్పుడు ముందుకెళ్ళాన్న బంగారం శూన్యంకు సంబంధించి శాసనం అన్నది అసలు శూన్యమే. దుఃఖం అనేది అసలు లేనే లేదు. ప్రజలకు దివ్య శాసనం అనే ఈ న్యాయం పట్ల ఎరుకలేని కారణంగా రోధిస్తారు, బాధపడతారు, తమకు అన్యాయం జరిగిందని ఇంకా ఎన్నో ఇతర విషయాల గురించి ఫిర్యాదు చేస్తారు. ఇది భగవంతుని వల్ల కలిగిన అన్యాయమని మీరు అనుకుంటారు, కానీ భగవంతునికి దీనితో ఎటువంటి సంబంధం లేదు. అంతే. శూన్యం యొక్క ఈ శాసనం అనేది భగవంతునిలో లేదు, మనోమయ సూక్ష్మ స్థూల రూపాల్లోనే ఉంది. అందుచేత శూన్యము అంటే శూన్యమే అనగా ఏమీ లేదని అర్థం. సుఖం లేదు, దుఃఖం లేదు, జననం లేదు, మరణం లేదు, పుణ్యం లేదు, పాపం లేదు అని అర్థం. అసలు పాపం అనేదంటూ ఏమీ లేదు. శూన్యానికి సంబంధించిన ఈ శాసనం లా ఆఫ్ నథింగ్ నుండి విముక్తిని పొంది ఈ శాసనానికి అతీతమైన భగవంతునితో ఆత్మ ఐక్యతను సాధించినప్పుడు ఆత్మ భగవంతుడే అవుతుంది. అన్ని బంధనాలకు అతీతమై ఉంటుంది. ఇక ఆత్మకు ఏ శాసనము ఏ బంధనము లేదన్నమాట. భగవత్ సాక్షాత్కారం పొందిన పిదప ఆత్మ తిరిగి స్థూల చైతన్యాన్ని గాని పొందితే అది అనగా సద్గురువు అయినట్లే. అతడు భగవంతుణ్ణి సృష్టి ధర్మం అమలయ్యే స్థూల భూమికపైకి తీసుకొని వస్తాడు. ఈ శాసనానికి బద్ధుడు కానీ భగవంతుణ్ణి అతడు అనగా సద్గురువు క్రిందికి అనగా భూమిపైకి దించుతాడు. భగవంతునితో ఏకమైన అతన్ని ఈ సృష్టి ధర్మం ఏ విధంగానూ ప్రభావితం చేయలేదు. శాసనబద్ధుడు కాని భగవంతుడు అనంతుడు, సర్వశక్తిమంతుడు. అతను నిరంతరం తన అనంత శక్తి మరియు శాసనానికి అతీత స్థితిని గురించి ఎరుకన పొంది ఉండడం వల్ల దేని వల్లను అతడు ప్రభావితం కాడు. ఇక జీవన్ముక్తుడు భగవత్ సాక్షాత్కారం పొంది కూడా సృష్టి పట్ల ఎట్టి విధి నిర్వహణ బాధ్యత లేని ఆత్మ సృష్టి న్యాయం చేత ప్రభావితుడు కాడు. అతడు ఆహార పానీయాల్ని సేవించడం మొదలగు ఇతర కార్యకలాపాలన్నింటినీ చేస్తాడు. అతని స్థితి అద్వితీయమైనది, యూనిక్. అన్ని పనులు చేస్తాడు. ఇలా కర్మలు చేస్తూ అకర్మణిగా కర్మలు చేయని వానిగా ఉంటాడు. కర్మలను అనుష్ఠిస్తూ ఆచరిస్తూ కూడా అకర్మణిలాగా ఉండడం అన్నదే అతని విలక్షణ స్థితి. అతనేమీ తినడు, త్రాగడు, నిద్రించడు, ఏమీ చేయడు. స్థూల చైతన్య పరంగా ఇతని స్థితి మజ్జూపును పోలి ఉంటుంది. చూసారా?
ఇది మనకి ఒక విషయం ఒకలా చెప్పుకోవచ్చు. ఎలా అంటే, అందుకే నీకు ఎక్కువ సార్లు చెప్పేస్తుంటాడు, మనము లేము, ఉన్నదంతా భగవంతుడే. ఆ భగవంతుడు అనేటటువంటి ఆ స్థితి ఎందులోంచి వచ్చింది? శూన్యంలోంచి వచ్చింది. ఆ శూన్యమే సర్వం అయింది. ఆ సర్వమే భగవంతుడు. ఆ సర్వంలో నుంచే భగవంతుడు తన యొక్క ప్రయాణాన్ని సాగించాడు, శూన్యంలో నుంచి కాదు. అంటే ఉన్నది భగవంతుడు మాత్రమే అన్న విషయం మనకి సుస్థాపితం కావాలి హృదయాల్లో. ఉన్నది భగవంతుడు ఒక్కడే. హలో, ఏంటన్నా శబ్దం వచ్చింది? క్లియర్ గా ఉందా వాయిస్? బాగానే ఉంది. సరే, ఉన్నది భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. ది ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్స్. ఈ మాట మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది మనకి దాటుకుపోతే, ఒక్కటి నాటుకుపోతే, ఉన్నది భగవంతుడు ఒక్కడే అన్నదిగా నాటుకుపోతే, సుస్థాపితం అయిపోతే మన హృదయాల్లో అస్సలు మనకి ఆలోచనలు ఉండవు, ఆనందము ఉండదు. నిరంతరం భగవన్ నామస్మరణ చేసుకుని అద్భుతంగా పూర్వం ఎలాగైతే అందరూ కూడా భగవన్ నామస్మరణతో ముక్తిని పొందారు. ముక్తి అంటే వచ్చి మెర్జింగ్ విత్, సింపుల్గా చెప్పాలి, యూనిటీ విత్ హిమ్, యూనిటీ విత్ నథింగ్నెస్. అంచేత మనకి ఉన్నది బాబా ఒక్కడే. ఇప్పుడు ప్రస్తుతం బాబాయే భగవంతుడు, బాబాయే అవతార పురుషుడు, ఆయనే మనకి సర్వం. ఇంకా మీరు ఎవరి గురించి మాట్లాడినా అది అబద్ధం అవుతుంది. ఇది ఆయన చెప్పిన నిజం. ఐఎమ్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్స్, దట్ మ్యాటర్స్ అన్నాడు ఆయన. నేను ఒక్కడనే ఉనికి కలిగి ఉన్నాను అని ఖచ్చితంగా ఆయన చెప్పాడు. కాబట్టి మరి మనకి ఇది కానీ మన హృదయాల్లో సుస్థాపితం అయిపోతే, సుస్థాపితం అటువంటి సామాన్యమైన విషయం కాదు. క్రీస్తుని శిలువ ఎక్కించి ఆ రోమన్లు మూర్ఖులు, ఒక విధంగా చెప్పాలంటే బ్రతికి ఉన్నటువంటి ఆ క్రీస్తు శరీరానికి వాళ్ళు చిత్రవధ చేశారు. ఆ చిత్రవధ కన్నా కూడా ఉన్నది నేనొక్కడే అని బాబా చెప్పినప్పటికీ మనం అన్నీ ఉన్నాయి, అన్నిట్లో మేము ఉన్నామనే భావంతో ఉంటే అంతకంటే మనం బాబాకి చిత్రవధ గురి చేస్తున్నట్టే. కొంచెం ఇది మనం సీరియస్ గా తీసుకోవాలి. ఉన్నది ఆయన ఒక్కడే కనుక ఇక్కడ ఏమిటి, ఇవన్నీ మనం చదువుకోక్కర్లేదు. ఇది ఇప్పుడు ఏదైతే నేను మీకు చెప్పడిందో నా ద్వారా అదే యథార్థమైనటువంటి నిజం. ఏమిటది? మనం లేము, ఉన్నది ఆయనే ఇన్ని రూపాలలో, అంటే సృష్టిలో పరిణామక్రమంలో ఏర్పడిన సమస్త రూపాలు ఆయనవే. ఇప్పుడు మానవులుగా ఆయన యొక్క ప్రయాణం, మానవులుగా బహువచనం వాడారు చూడండి బాబా, మానవులుగా ఆయన ప్రయాణం వివిధ రకాలుగా చేయడానికి కారణం కూడా ఆయనే. ఎందుకలా చేస్తున్నాడు? కారణం ఏమిటి అంటే కర్మ శాసనం లేదా శూన్య శాసనం. మరి ఆయన నుంచి బయటికి వచ్చినటువంటి ఆ శాసనాలకి ఆయనే కట్టుబడి లేకపోతే మనం ఎలా కట్టుబడతాం? అసలు లేని వాళ్ళని. కనుక ప్రాక్టికల్ గా ఆయన మనకి ఆ శాసనాలకు కట్టుబడి ఉన్నది నేనొక్కడే, చెమ్మదు లేదు అని చెప్తే
మనం అది మన హృదయాల్లో స్థాపన చేసుకోలేక మనందరం కూడా తప్పటడుగులు వేయడానికి వ్యధ కలిగిస్తున్నాం. అలా వ్యధ కలిగించడం చాలా తప్పు. మీరు అవగాహన చేసుకొని ఈ సబ్జెక్ట్ బాబా మనకు ఎందుకు చెప్పారంటే ఇలా చెప్పకపోతే మనకు అర్థం కాదు. అందుకని బాబా చెప్పారు. ఇక్కడ జీవన్ముక్తుడు భగవత్ సాక్షాత్కారం పొంది కూడా సృష్టి పట్ల వ్యక్తి విధి నిర్వహణ బాధ్యత లేని ఆత్మకథ సృష్టి న్యాయం చేత ప్రభావితుడు కాదు కాదు. మనిషి చేసే ఏ కర్మలో ఆయన చేయడు, అకర్మలు ఇలాగా ఉండిపోతాడు. అయితే ఈ నెక్స్ట్ పద చదువున్నాను, జీవన్ముక్తుడు చదువుతున్నది. జీవన్ముక్తుడు అంటే శరీరధారి అయి ఉండి కూడా శాసనబద్ధుడు కాని వాడని అర్థం. బుద్ధి లేదా వివేకంతో ఎవరు భగవంతుణ్ణి ఎప్పటికీ పొందలేరు. భగవంతుని పట్ల ప్రేమ ఎలాంటిదంటే అది ప్రేమికుణ్ణి పూర్తిగా దహించి బూడిదిగా మార్చేస్తుంది. మనం ఆయన్ని ప్రేమిస్తూ బూడిదైపోమంటున్నాడు. ఆయన బూడిదై తీరాలంటున్నాడు. ఆయన యొక్క ఆ మౌన శాసనం, బాబాది మౌన శాసనం గుర్తించుకోండి. అంత మాట్లాడేట్లు ఆయన మౌన శాసనమే. ఆ మౌన శాసనం ఏమిటి? ఆయన ఏమన్నాడు? ప్రేమికుడిని పూర్తిగా దహించి బూడిదగా మార్చేస్తుందన్నాడు. కొంచెం ఇలాంటి విషయాలలో చాలా తీవ్రంగా మనం ఉండాలి. మనం ఏమవుతున్నాం? మన పేర్లతో చలామణి అవుతున్నాం. ఆ పేర్లతో చలామణి కావద్దు. మనం దేవుడు, మనకి పేరేమిటి? ఉంటే కదా పేర్లు. ప్రపంచంలో వ్యవహరింపబడడం కోసం ఆ పేర్లు ఉపయోగపడతాయి. కానీ యథార్థానికి మనం లేవు, ఉన్నదే భగవంతుడే. అలాగంటే ఇప్పుడు పుట్టిన బిడ్డవాడిని, ఓ భగవంతుడా నువ్వు పుట్టావు, ఓ భగవంతుడా నువ్వు భగవంతుడా, నువ్వు ఈ ప్రపంచాన్ని నువ్వు సంచరించి ఎగరగలనటి. కానీ మనకి భావనలో మార్పు వచ్చేయాల, ప్రాక్టికల్ గా కాదు. ప్రాక్టికల్ గా స్త్రీలు స్త్రీలే, పురుషులు పురుషులు, అటు ఇటు కాదు అటు నపుంసలు కూడా ఉంటారు. కానీ వీళ్ళే ఉంటారు, స్త్రీకి ఎట కనిపిస్తుంది. వీళ్ళలో మనం ఎవరమైతే మానవ జన్మ మళ్ళీ 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 పొందుతూ వస్తున్నామో, ఎందుకు మళ్ళీ మళ్ళీ పొందుతూ వస్తున్నాం అనుకున్నారు? మనం మనుషులము, మేము మనుషులము అని ఎప్పుడైతే ఒక ఐడెంటిటీ కోసం మనం ప్రాకులాడుతూ ఉన్నామో మళ్ళీ వస్తాం, మళ్ళీ వస్తాం. మనసు శాశ్వతమైంది కాబట్టి అది సంస్కారాల పని అది చేస్తూ ఉంటుంది. మనకు అందుకే బాబా ఏం చెప్పారు గమ్మత్తుగా అంటే, ప్రేమ ఎలాంటిదంటే, భగవంతుని పట్ల ప్రేమ ఎలాంటిదంటే అది ప్రేమికుడిని పూర్తిగా దహించి బూడిదిగా మార్చేస్తుంది. ఓ చిన్న ఉదాహరణ మీకు చెప్తారు. కృష్ణావతారంలో శ్రీకృష్ణుడి యొక్క నవభార్యలు, అష్టభార్యలు అంటారు, నవభార్యలు. ఎందుకంటే కుజ్జని కలపలేదు వీళ్ళు, అష్టభార్యలు అంటే అష్టభార్యలు అంటారు, నవభార్యలు. ఈ నవభార్యల్లో సత్యభామ ఒక విధంగా అంతమందిలో కూడా తానే గొప్ప అనుకునేది. నేను ఒక్కటినే గొప్ప, నా చేతిలో ఉన్నాడు కృష్ణుడు, నేను ఎక్కడ గీత గీస్తే అక్కడ ఆ గీత దాటడు అని ఒక నిర్ణయంతో ఉంది. అది ఆవిడ్ని ఎలా మార్పిచ్చాడు భగవంతుడు? నారదుడి చేత పతి దాన వ్రత అని చెప్పి ఒక వ్రతాన్ని చేయించాడు. చేయించి ఆ వ్రత ధర్మం ప్రకారం పతిని దానం చేసేయాలి, అంటే శ్రేష్ఠ పరమాత్మని దానం చేయాలి. దానం చేసి ఆయన ఎత్తు బంగారంతో ఆయన మళ్ళీ తిరిగి తీసుకోవాలి. అంత ఎత్తు బంగారం ఆ దానం ఎవరైతే పొందాడో వాడికి ఇచ్చేసి పతికి తీసుకోవాలా. చిన్న విషయం.
సరదా అయిన విషయం, కానీ చాలా తీవ్రమైన విషయం. నీకు ఒక విషయం చెప్తాను, ఈ సందర్భంలో తర్వాత చెప్తాను నీకు. అంతే ఏం చేసింది ఆవిడ? నారదుడు అంటాడు, అమ్మా నీ పతి బరువు నీకు తెలుసా? అంత ధనం నీ దగ్గర ఉందా, బంగారం ఉందా అని అంటే, ఏమిటి నారద, నాకు నా పతి యొక్క బరువు తెలియదా అంటే. చాలా తేలిగ్గా నిస్తుంది అన్నమాట. ఈయనకి అదే కావాలా, నారదుడి యొక్క ఆ క్యారెక్టర్ యొక్క ఉద్దేశం అది. అంచేత ఎస్తున్నాడు, ఎప్పుడు చేశాడు, భర్తం చేయించాడు, దానం పొందేశాడు, ఈయన తీసుకెళ్ళి నడి బజార్లో అమ్మడం ప్రారంభించాడు. ఇది చిన్న కథే కానీ ఇప్పుడు మన బాబా చెప్పిన ఇది ఎలాంటిదంటే అది ప్రేమికుడిని పూర్తిగా దహించి బూడిదిగా మార్చేస్తుంది. ఇంత సత్యభామ కూడా సమర్థకమైన ప్రసాదించినటువంటి కొన్ని వేల బారువుల బంగారం తన దగ్గర ఉన్న దాంతో పతిని తోచలేకపోయింది త్రాసులు పెట్టి. వెంటనే సులువు మళ్ళీ ఎవరైతే దాన గ్రహీత నారదుడు ఈ విషయంలో సాధిస్తే, నువ్వు వెళ్ళి రుక్మిణి తీసుకురా, ఆవిడ తెలుస్తుంది. ఆవిడ అలాగే ఒక తులసి దళం తీసుకొని అది ప్లేక్షలు వేసుకొని ఆ తులసి దళం పట్టుకొచ్చి నాసుడు చుట్టూ ప్రదక్షిణం చేసి, ఎంత గమ్మత్తైన విషయాలు ఆలోచించండి. మన ఊరిక భజనలు మరొకటి 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 చిప్పి అయిపోతున్నాం. రుక్మిణి ఆవిడ యొక్క ఆ అంతఃపురం నుంచి కదలలేదు. ఆ అంతఃపురంలోనే ఉంటూ నాసుడితో చాలా దగ్గర సంబంధం పెట్టుకుంది. ఒక్కరిని చూపించండి బాబాతో దగ్గర సంబంధం ఉన్నవాడు ఇక్కడ ఈ ప్రపంచంలో. మనల్ని కానీ ఆయన సర్టిఫై చేసిన వాళ్ళని తేకండి. ఇప్పుడున్న ప్రపంచంలో ఒకరున్నాడా? ఏ ఆడపిల్ల కానీ, ఏ దళిత కానీ, ఏ పురుషుడు కానీ ఎవరైనా ఉన్నాడా ఆయన కోసం జీవించిన వాడు, ఆయన కోసం తాను పోగొట్టుకున్నాడు, అన్ని చెల్లించినవాడు లేడు. అంతే తేలికనమాట. ప్రేమికుణ్ణి పూర్తిగా దహించి అంటే మరొక ఉదాహరణ చెప్తాను. పతిని పోగొట్టుకుంటే ఆ భార్య ఒక వారం రోజులు 10 రోజులు ఆ ధ్యాసలో ఉండి మళ్ళీ మర్చిపోతుంది, మళ్ళీ మామూలు అయిపోతుంది. కొన్ని ఏళ్లు కాపురం చేసినటువంటి పతిని కూడా మర్చిపోతారు వీళ్ళు. అంతే, సేమ్ మగవాడు అంతే. ఇంచేత పరిపూర్ణమైన ప్రేమతో లేడు, అపరిపూర్ణమైన ప్రేమది, అందుచేత మర్చిపోతారు. శ్రీరాముడు ఇది చెప్పడం కోసమే సీతా వియోగాన్ని కావాలని సృష్టించాడు. ఆయన ఆ వ్యధలో, ఆ వియోగ వ్యధలో ఎంత బాధపడ్డాడో ఆయనకి తెలుసు. మరి అందుకు శ్రీరామచంద్రుడు దేవుడేకుండా సంపూర్ణమైన అవతార పురుషుడు కూడా అంత ఎందుకు వ్యధ చెందాడు? ఈ బూడిదిగా మారిపోవాలి ప్రేమిస్తే. ఆవిడ భూమిలో కలిసిపోయింది సీత, ఈయన నదిలో, సరైన నదిలో ఆ జీవితాన్ని చాలించాడు. అందుచేత బూడిదిగా మారిపోయే పరిస్థితి వస్తుంది. మనం రకరకాల రోగాలు చచ్చిపోతాం, రకరకాల బాధలు చచ్చిపోతున్నాం. ఆనందంగా చచ్చిన వాడు ఎవడు ఉన్నాడా? బాబాతో ఉండి ఆనందంగా కావడం అంటే ఏమిటి? నీకు నీ మీద ధ్యాస పోవాలి. అసలు ఒక చిన్న విషయం ఉంది ఇక్కడ. ఆ ధ్యాస కలిపితే మనకు పనులు చెయ్యం. ఈ సహజీవనం ఉండదు, ఏ పుస్తకాలు చదవడం ఉండదు, ఏది ఉండదు. అయితే ఇక్కడ చిన్న విషయం మీకు వెసులుబాటుకు చెప్తున్నాడు బాబా. బాబాతో మనం ఎలా ఆనందిస్తాం? ఆయన ఉన్నప్పుడు ఏం చేశాడు? మనల్ని కూర్చోబెట్టి చక్కటి కథలు చెప్పేవాడు. అవి జ్ఞాన సంబంధమైనవి, ప్రేమ సంబంధమైనవి చెప్పేవాడు. అంతే కదా? జ్ఞాన సంబంధమైన, భగవద్జ్ఞాన సంబంధమైన, భగవత్ ప్రేమ సంబంధమైన కథ చెప్పేవాడు. ఎందుకని అందజేసేసాడు అలాగా? ఎందుకని మనకు చూపించాడు ఆయన? మనం అలా ఉంటున్నాం అన్నట్టు ఒక్కసారి ఆలోచించండి. నేను అంటున్నాను, మీరు ఒప్పించుకోవాల్సిన వాళ్ళు మీరు. మనం అలా ఆనందిస్తున్నామా? మీకు ఒక విషయం చెప్తాను. శ్రీకాకుళం ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి కారణం మీకు తెలుసుకోలేదు.
నాకు చెప్తాను వినండి. వీళ్ళందరి చేత ప్రతి వారం కూడా ఒక సహవాసం పెట్టి బాబాతో ఉదయం నుంచి సాయంకాలం వరకు గడిపేవాళ్ళం. ఆ గడపడంలో ఎన్నో విషయాలు బాబా చెప్పించేవాళ్ళు, ఎన్నో కథలు చెప్పించేవాడు, ఎన్నో నిజాలు చెప్పించేవాడు. దాన్ని మరిగి ఒక స్థాయికి వచ్చి చక్కని పరిస్థితి వచ్చిన తరువాత మాయలో మళ్ళీ పడిపోయారు. మాయలో పడిపోకూడదు మనిషి, మమతలో పడిపోకూడదు మనిషి, ప్రేమలో పడిపోవాలి. ప్రేమలో తనను తాను కోల్పోవాలి. ప్రేమ ఎవరిస్తారు నీకు? బాబాయే ఇస్తాడు. నిన్ను కౌగులించుకున్న ప్రతివాడు నిన్ను ప్రేమించడు. అంత గట్టిగా కౌగులించుకున్న లోపల అన్ని రకాల సంకటాలు ఉంటాయి అందరికీ. ఆయన ఈ కౌగులింపు ఎందుకు ముప్పడంటే కనీసం వీళ్ళు ఎలాగూ ప్రేమ యొక్క అంతర్నిహితమైనటువంటి లక్షణాలని తెలుసుకోలేకపోతున్నారు. ఆ అంతర్నిహిత లక్షణాలు తెలియజేయాలంటే నేను వీళ్ళకి ఇలా హక్కును చేర్చుకునే పరిస్థితిని నేను చేసుకొచ్చి వాళ్ళలో వాడు కూడా అలాగ ఒకరిని ఒకరు హక్కును చేసుకునే పరిస్థితి తెస్తానని ఆయన నిర్ణయించుకొని అది తెచ్చాడండి. అదేటైపోయింది ఇప్పుడు జై బాబా అని గట్టికి పట్టించుకోవడం, ఆ తర్వాత నవ్వుకోవడం, ఆడుకోవడం, పాడుకోవడం, గెంతడం, బాబాని మర్చిపోవడం. వాట్ ఇస్ దిస్? ది వెరీ పర్పస్ ఆఫ్ దట్ ఎంబ్రేసింగ్ ఇస్ ఎ లవ్ ఎంబ్రేసింగ్. అంటే నీ ప్రేమ మరొకరికి పంచుతావు, నీ ఆ హత్తుకోవడం ద్వారా. అది బాబా అలవాటు చేస్తే అదొక కూడా ఒక కర్మ కింద చేసి పాసాడు. అందుచేత నెహ్రూ బాబా ఈ సహజ జీవనంలో ఆయన ఉన్నాడు మనతోటి, గుర్తెత్తుకోండి. నీతో 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 అందరితో ఉన్నాడు, మీ పక్కనే ఉన్నాడు. లేకపోతే ఇంత ఉత్సవమైన మాటలు రావు. అందుచేత మనకి నాన్న అవతారుడు గురించి వర్జన పేరా చదువునానా? అవతారుడు గురించి నేను వివరించేది ఇప్పుడు వినండి. ఎన్నో యుగాల తరువాత అవతారుడు వస్తాడు. శాసనబద్ధుడు కాని భగవంతుడు శాసనం అమలయ్యే ఈ భూమిపైకి దిగి వస్తాడు అని అర్థం. శాసనము అతన్ని ప్రభావితం చేయలేదు, కానీ అతడు శాసనాన్ని ప్రభావితం చేస్తాడు. శూన్యం యొక్క శాసనాన్ని అతడు తన చేతిలోకి తీసుకుని సామాన్యునిలా నడుచుకుంటూ శాసనబద్ధులైన వారి శాసన విముక్తి కొరకు తన శక్తి జ్ఞానానందాలను వినియోగిస్తాడు. చూసారా, రహస్యం చెప్పేశాడు ఆయన. ఏ అవతారంలో కూడా రహస్యాలు మనకి తెలియజేయబడలేదండి. ఈ అవతారంలో తెలియజేయబడ్డాయండి. ఎంత చక్కగా చెప్పేశారు చూడండి. అవతారుడు ఎన్నో యుగాల తర్వాత వస్తాడు, అంతే కదా. 700 నుంచి 1400 సంవత్సరాల మధ్యకాలంలో అవతారుడు వస్తాడు కదా. మరి ఆయన ఈ భూమి మీద ఉన్న కర్మశాస్త్రానికి బద్ధుడు కాడు. ఎందుకంటే అలా బద్ధుడైతే ఆయనకి స్వేచ్ఛ లేకపోతే ఆయన ఏ పర్పస్ కోసం అయితే వస్తాడో, ఏ పని చెయ్యాలని వస్తాడో అది ఎలా చేస్తాడు ఆయన అంటే శాసనబద్ధుడు కాడు ఆయన. అయితే శాసనం అమలయ్యే భూమి మీదకే వస్తాడు. అయితే ఆ శాసనం ఆయన్ని ప్రభావితం చేయదు. ఇది బియాండ్ దట్. అందుచేత శూన్యం యొక్క శాసనాన్ని తన చేతిలోకి తీసుకొని సామాన్యుడిగా నడుచుకుంటూ సామాన్యుడిగానే ఉంటాడు. అందుకే మనకు అవతారం మెహర్ బాబా మీద ఆ అందం ఉంది కాబట్టి ఇలా అడ్డు పెట్టుకుని ఉన్నాం. కానీ ఆ ఒక్కటండి, చచ్చిపోతామండి. చచ్చిపోతాం కదా. ఆ చచ్చిపోతే ఆ చావు ఒక అర్థం మనకు ఉండాలా? బాబా ప్రేమికుడిగా చచ్చిన చావు, బాబా నమ్మని వాడిగా చచ్చిన చావు రెండు ఒకటవడానికి వీల్లేదు. గుర్తించుకోండి. మీ అందరికీ నేను ఎంతో ప్రేమతో చెప్తున్న విషయం ఇది. బాబాని దేవుడిగా తీసుకోకుండా, ఆయన్ని అనుసరించకుండా చచ్చిపోయిన వాడి చావుకి
బాబా కోసం కొంచెమైనా ప్రాకులాడుతూ చచ్చిపోయిన వాడి చోళ్ళకి తేడా లేకపోతే మనం బాబాని ప్రేమించనట్టే. అసలు మీరు బాబాతో సంబంధం పెట్టుకోవాలి. అందరూ 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 కూడా పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి? నీతో కూడా నీకు ఉన్న సంబంధం కంటే 100 రెట్లు 1000 రెట్లు 1,00,000 రెట్లు ఎక్కువ బాబాతో నీకు సంబంధం ఉండాలి. ఎవరితో వాళ్ళకి సంబంధం ఉంటుంది కదా, కానీ బాబాతో అంతకి 1,00,000 రెట్లు ఎక్కువ సంబంధం మనం పెట్టుకోవాలి. ఈ ఊపిరి కావాలి ఆయన. అందుకే ఒక పాటలో ఊపిరి కన్నా చేరువట ఊహా తీర్చుడు చాలట. ఎంత బాగా రాయించాడు చూడండి, ఎంత మీరు అసలు పాటల్ని పాడుతున్నారు. పాటల్ని అనుభవించండి, పాటల్ని అనుభవించండి, సాహిత్యాన్ని అనుభవించండి. సాహిత్యపు లోతుల్లో ఒక కొలంలో ఆటాడినట్టుగా ఆ సాహిత్య కొలంలో ఆటాడండి. ఆయన్ని అందులోంచి కానీ మీరు చూస్తే చాలా అందంగా కనిపిస్తాడు. అది ఎంత అందమో నేను ఎలా తెలుపును అంటాడు ఒక పాటలో. అంచేత ప్రియమిత్రులారా, మనం చాలా తెలుసుకోవాల్సిన ఉంది. తెలుసుకోలేకపోతున్నాం. అందుకే ఈ సాధన పెట్టాడు. ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నాం అందులోని. గుర్తుంచుకోండి, ఎంతమంది ఉన్నాం నాకు లెక్కైతే తెలియదు, కానీ తక్కువ మంది ఉన్నాం. ఈ తక్కువ మంది ఒక్కొక్కరు ఆయన యొక్క ప్రేమకి పూర్తిగా దాసులై, ప్రేమకి మాత్రమే దాసులు కండి. మనం భౌతికంగా చేసే పనులకి ఎవ్వరూ దాస్యం చెయ్యొద్దు. భౌతికంగా చేసే పనులన్నీ కూడా ఎందుకు పనికి మాలినవి, వ్యర్థమైనవి. ఎందుకంటే మనం ఉంటున్నాం, మన అహంకారం ఉంటుంది, మనకి ఏమీ లేదు, అహంకారం మనం అంటున్నాం. అందుకని మీరు ఎవరితో స్నేహం చేయాలి, ఎవరిని అనుభవించాలి? ఆయన్ని అనుభవించాలి. అందుచేత ప్రేమికుణ్ణి పూర్తిగా దహించి ఊడిదిగా మార్చేస్తుందన్న బాబా మార్చి నిరంతరం జ్ఞాపకం ఉంచుకోండి. మనకున్న అహంకారం ఈ మాటగారు అంటూ ఉంటే నాశనం అయిపోద్ది. అది పూర్తిగా అవతార గురించి అన్న అదేది కదా. అందువల్లనే నేను నీవు తొలగిపో, నేను వస్తాను అని చెబుతుంటాను. దీనికి అర్థం ఏమిటంటే, శూన్యాన్ని విడిచిపెట్టండి, సర్వము అయిన నేను మీలో అధివసించగలను. అప్పుడు మీలోని నీవు తొలగిపోయి మీరు నేను అవుతారు. శూన్యం అనేది అవిచ్ఛిన్నంగా శూన్యమే. దీన్ని మీరు విడిచి రావడం అంటే మీరు దీన్ని నిజంగా శూన్యమని గ్రహించడమే. మీరెన్నటికీ బద్ధులు కాలేరు అని తెలుసుకోవడమే. చూసారా ఎంత స్పష్టంగా చెప్పేశాడు. నీవు తొలగిపో, నేను వస్తాను అని చెబుతూనే ఉన్నారు బాబా. మనం ఎక్కడ తొలగిపోతాం అంటే మనల్ని మనం పోగొట్టుకోవాలి. ఆలోచించండి, మన మీద మనకి ఎంత ప్రేమో, ఎంత ప్రేమ తెలిసినా మనకి మన మీద. అది ప్రేమ కాదు, డ్రామా. అది కూడా చెప్తున్నాను మీకు. ప్రేమ అనుకుంటున్న డ్రామా అది. సాధారణంగా ప్రేమ 1,00,000 మంది మీద ఉండదు, అందరి మీద ఉండదు. ఒక్కరికే ఇస్తారు ప్రేమ. ఆ ఒక్కడు వచ్చాడు తీసుకోవడానికి ఆ ప్రేమని. అతడికి ఇవ్వకుండా అందరికీ పంచేస్తున్నాం మనం. అందుచేత నీవు తొలగిపో. శాసనం, ప్రేమ శాసనం గుర్తుంచుకోండి. ఇంకేత ప్రేమిస్తుంది గనక శాసించింది, నువ్వు తొలగిపో అని. నేను వస్తానంటున్నాడు ఆయన. తొలగిపోవడం అంటే ఏమిటి? నిన్ను నువ్వు పోగొట్టుకోవడం. నిన్ను నువ్వు పోగొట్టుకోవడం అంటే ఏమిటి? నేను ఫలానా, నేను శారదని, నేను విమలని, నేను ఫలానా అని మనం పేరుతో చెప్తుంటావా? బాగా దాన్ని ఇంకా బలం చేసుకోవడానికి అలా చెప్తూ ఉంటాం. అయితే మరి ఏం చెప్తామండి అని మీకు అనుమానం రావచ్చు. ఎలాగా? జై బాబా చెప్తున్నారు. జై బాబా అని ఒక సంబోధన పెట్టారు కదా, జై బాబా.
జై బాబా. మరి నువ్వు పేర్లు బట్టి ఎక్కడ పిలుస్తాం మనం? అలా పేర్లు బట్టి పిలుచుకోకుండా జై బాబా పెట్టారైనా ఈ సూక్ష్మాన్ని మీరు గ్రహించలేకపోయారు. ఎప్పుడైతే పేర్లు పెడతామో వ్యక్తిత్వాలు బయటకు వస్తాయి. వ్యక్తిత్వాలు బంధించబడిపోతాం. కాబట్టి పేర్లు జై బాబా. బాగున్నారా? వెంటనే బాగున్నారా? జై బాబా అని ఎవరికి మీద బాగున్నట్టు బాగున్నారని అడుగుతాడు. బాబాకే కదా. వెంటనే అసలు మెహరాబాద్ లో కూడా బాబా సమాధి దర్శనానికి, అంటే సమాధి దర్శనం కాదు, అది సజీవ దర్శనం. గుర్తుంచుకోండి. ఈసారి ఎక్కడికి వెళ్తున్నారండి అంటే సమాధి దర్శనానికి వెళ్ళకండి, బాబా సజీవ దర్శనానికి వెళ్తున్నాం అని చెప్పండి. అందరూ బాబా యొక్క సజీవ దర్శనం కోసం మెహరాబాద్ వెళ్తున్నాం అని చెప్పండి. ఇవన్నీ చెప్పాడని చెప్పండి అందరికీ. బాబా యొక్క సజీవ దర్శనానికి వెళ్తున్నాం. జై బాబా. బాగున్నారా? రండి, టైం అయిపోతుంది. క్రమశిక్షణ మాటలు ఎన్నో ఉన్నాయి పనికి మళ్ళీ, కానీ మౌనం శాశ్వతమైందండి. మనం ఇలా మాట్లాడకపోతే మన భావాలు ఒకరికొకరికి అర్థం కాదు కాబట్టి మాట్లాడుకోవాలి, అంతవరకే. అంతకు మించి మరి కొంచెం శృతినిస్తే మనం భ్రమలో పడిపోతాం. మనల్ని మనం పోగొట్టుకోండి. ఏమో గుర్తుంచుకోండి, మనం ఈ సాజీవనంలో అదృష్టం ఏంటంటే అందరం దూరంగా ఉన్నాం కాబట్టి మనకు ఈ సాజీవనం సాగుతుంది. ఇదే ఒక దగ్గర కూర్చున్నాం అనుకోండి, నవ్వుకోవాలి, ఇలా పిలుచుకొని సైకిల్ చేసుకోవడాలు, ఒకరినొకరి వెనకాతలో అనుకోవడాలు, ఇవన్నీ ఉంటున్నాయి. ఇవి ఉంటున్నాయి కాదని ఎవరైనా అన్నాడు నాతోటి గుండె మీద చేసుకుని. అందుచేత బాబాయ్ ఉన్నారు, నీవు తొలగిపో, నేను వస్తాను. శూన్యాన్ని విడిచిపెట్టండి, నేను మీలో ఉంటాను, మీలో చిరస్థాయిగా ఉంటాను. అప్పుడు నువ్వు తొలగిపోతావు, మీరు నేను ఒకటవుతాం. సింపుల్ గా చెప్తారు చూడండి. శూన్యమే కాబట్టి దాన్ని విడిచి రావడం అంటే నీకు దీన్ని నిజంగా శూన్యాన్ని గ్రహించడమే. ఎప్పుడైతే మీరు 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 అని అనవలసి వస్తుంది ఆ కర్మ, కానీ మనం అనాల. ఎప్పుడైతే మనల్ని పోగొట్టుకుంటామో, మనల్ని మర్చిపోయి బాబాతో మాత్రమే ఉంటామో, కలుసుకున్నప్పుడు కూడా జై బాబా అనే సంబోధనతో దగ్గర అవుతామో, తదితర విషయాలన్నీ మర్చిపోతామో. అందుకే ఈ నేల నుంచి 69లో బాబా బాడీ డ్రాప్ చేసి అప్పటి నుంచి ఈ 2025 వరకు కూడా వెళ్తున్నప్పటికీ కూడా అహ్లాబాద్ ఒక్కరు కూడా తను పోగొట్టుకోలేదు. నిజం, ఎవ్వరూ పోగొట్టుకోలేదు, ఇంక్లూడింగ్ ది చైర్మన్ ఆఫ్ ది ట్రస్ట్ అండ్ ట్రస్టీస్ ఆఫ్ ది ట్రస్ట్ అండ్ అదర్స్. ఎవరూ మనం పోగొట్టుకోలేదు. మనం ప్రయత్నం చేద్దాం. చెప్పినప్పుడు మళ్ళీ మన పేర్లతో మనం పిలుచుకోవడం మానేద్దాం. జై బాబా ఎవరికి పేరు? జై బాబా, జై బాబా, జై బాబా. బాగున్నారా అని మనం అలవాటు చేసుకుంటే మనల్ని మన పేరు కూడా మర్చిన పరిస్థితి వస్తుంది. కావాల్సిన ట్రై చేసి చూడండి, మీ పేరు మర్చిపోతారు. ఎవరైనా కరెక్ట్ గా మీ సొంతంగా అడిగితే మీ పేరు ఏంటంటే నా పేరు అని ఆలోచించవలసి వస్తుంది. ఆ పరిస్థితి మనకు వచ్చేయాలి. అప్పుడు మనలో బాబా ఎస్టాబ్లిష్ అవడానికి ఆస్కారం అవుతుంది. సుమా, ఇది సత్యం సత్యం సత్యం. అలా ఉన్నాను ప్రయత్నం చేద్దాం. నాన్న నెక్స్ట్ సమావేశానికి పిలువబడ్డ వారంతా జూలై 18వ తేదీన వెళ్ళిపోయారు. హమీర్పూర్ దర్శన కార్యక్రమం గురించి చర్చించేందుకు కేశవ్ నిగమ్ను మరికొన్ని రోజులు డెహ్రాడూన్ లో ఉండమన్నారు. బాబా ఆంధ్రలో నిర్వహించబోయే కార్యక్రమాన్ని గురించి చర్చించేందుకు డెహ్రాడూన్ రమ్మని కుటుంబ శాస్త్రిని పిలిపించారు. జూలై 26వ తేదీ నాడు, ఆదివారం నాడు మాటల మధ్యలో బాబా కుటుంబ శాస్త్రికి ఇలా వివరించారు. భగవంతుని గురించి తెలుసుకోవడం అంటే భగవంతుడు అయిపోవడమే. అందుచేత నీవు సద్గురువు కానప్పుడు సద్గురువు స్థితి అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది? నేను అవతారునైనా, సద్గురువునైనా, లేక సాధారణ మానవునైనా కావచ్చు, నేనేదైనా కావచ్చు.
నీవు నన్ను గురించి ఏమనుకుంటే అదే నేను. అవతారుణ్ణి అనుకుంటే అవతారుణ్ణే. సాధారణ మానవుణ్ణి అని అనుకుంటే సాధారణ మానవుణ్ణి. నేను ఏదైతే అయి ఉన్నానో అదే నేను. సర్వము నేనే కావడంతో నీవేది అనుకుంటే అదే నేను. మన చేతిలో పెట్టేశాడు. నువ్వు ఏది అనుకుంటే నేను అదే అవుతాను అన్నాడు. ఇప్పుడు మనం బాబాని ఏమనుకోవాలి చెప్పండి? నువ్వు నా సర్వస్వం, నువ్వు నా స్వామివి, నీవు తప్ప నాకెవరు లేరు, నీతోనే నాకు బంధం ఏర్పరిచావు, నువ్వే నా బంధువువి, నువ్వే నా స్నేహితుడివి, నువ్వే నా సర్వానివి అని నిరంతరం అనుకోగలుగుతావా? ప్రయత్నించి చూడండి కనీసం ఇప్పటికైనా. ఎందుకంటే మనల్ని ఇలా ప్రోత్సహించే వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు. రకరకాలుగా మిమ్మల్ని ప్రోత్సహిస్తారు కానీ ఇలా మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఎందుకంటే వాళ్ళకి భయం. సమూహం కావాలి, గ్రూపులు కావాలి, వీళ్ళందరూ కలిసి వాళ్ళని వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకుంటూ, ఆనందించుకుంటూ, కలుసుకుంటూ, నవ్వుకుంటూ, చేతులు కొట్టుకుంటూ రకరకాలు చేస్తారు. రకరకాల చేష్టలు, కోతి చేష్టలన్నీ మనమే. అవన్నీ మనకు పోతాయి ఎప్పుడైతే మనం భగవంతుని గురించి తెలుసుకోవాలనే ఆలోచన మనలో అంటారు. మన మిగతా నేను కలపడం లేదు. మిగతా వాళ్ళు కలిపినా వేస్ట్. కలపడం వాళ్ళు కలుస్తాను ఎవరన్నా మీకు ఫోన్లో ఎవరైనా చెప్పారు ఇప్పటికిప్పుడైనా? ఈ సహజంలో మనం కారణమతి నుంచి ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చారా? ఎవరైనా వచ్చారు? ఒక్కరు వచ్చి ఉండరు, రారు. ఇది వ్యతిరేకం వాళ్ళకి. అబ్బా చెప్పిన ఈ సత్య సూక్తులు వ్యతిరేకమైనవి. మరి వాళ్ళ సరదాలో స్టేజీల మీద వాళ్ళ యొక్క అహంకారాలని ప్రదర్శించడము, స్టేజీల మీద వాళ్ళ పిచ్చి చేష్టల్ని ప్రదర్శించడము. ఇప్పుడు అవునండి, ఒక సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం కోసం స్టేజ్ అవసరం అండి. మనకి సాంస్కృతిక కార్యక్రమాలా మనవి? నాటకాలు వేయడానికి స్టేజ్ ఎక్కాలండి. మనం నాటకాలు వేసేవాళ్ళమా? డ్యాన్సులు చేసేవాళ్ళంతా చేతులు స్టేజ్ ఎక్కాలండి. మనం డ్యాన్సులు చేస్తామా బాబా ప్రేమికులుగా? ఆయన ఏమంటున్నారు? ఆయన భగవంతుడి గురించి తెలుసుకోవడం అంటే భగవంతుడు అయిపోవడమే అన్నాడు. మరి ఇంకోలాగా ఏమవుతాం మనం? ఎందుకు అయిపోయాం? అందరికీ అదే ఎందుకు ఒక రాజ్యంలో పట్టేసింది. మీకు తెలుసునో తెలీదు, చాలా మంది సెంట్రల్కి రారు. ఈస్ట్ వెస్ట్ ఆ ప్రాంతాల్లో చాలా మంది రారు. వాళ్ళు వెళ్ళకెళ్ళాను. నేను ప్రశ్నించాను, ఎందుకు మీరు సెంట్రల్కి రారని. అది బాధపడ్డాడు నాకు తెలియదు. కానీ ఆయన సీను ఎందుకు రామో నీకు తెలిసి అడుగుతున్నావు అన్నాడు ఒక ఆయన. ఆ ఇంట్లో బ్రహ్మాండమైన విగ్రహం ఉంది. చాలా ఏళ్ళకి వెళ్ళాను. బాబా ఆయన ప్రేమ సమస్యలో ఎంత తిప్పాలో అంత తిప్పాడు ఈ పరిముక్తి. అంటే అందరూ ఇంటిదిగా నాకు అందరితో పరిచయం చేశాడు ఆయన. కానీ ఎందుకు పరిచయం చేసేది నాకు ఇప్పుడు అర్థమైంది. ఎవ్వరు కూడా వాళ్ళని వాళ్ళు మర్చిపోవడం లేదు, వాళ్ళ ఆనందాన్ని పోగొట్టుకోలేదు, వాళ్ళ అవసరాన్ని పోగొట్టుకోలేదు, వాళ్ళ యొక్క వ్యతిరేకమైన పరిస్థితుల్ని పోగొట్టుకోలేదు, వాళ్ళని వాళ్ళు పోగొట్టుకోలేదు. అందుకే బాబా మనకి ఈ సాధ్యంలో ఇంత స్పష్టంగా నొక్కి చెప్తున్నాడు ఆయన. నువ్వు సద్గురువు కానప్పుడు సద్గురువు సిద్ధంటే నీకు ఎలా తెలుస్తుంది? నేను అవతారునైనా, సద్గురువునైనా, లేక సాధారణ మానవుడైనా కావచ్చు, నేను ఏదైనా కావచ్చు, నీవు నన్ను గురించి ఏమనుకుంటే అదే నేను అన్నాడు. ఇప్పుడు మీరు ప్రశ్నించుకోండి, నేను బాబా గురించి ఏమనుకుంటాను? మీ జవాబు ఒకసారి రాయండి. ఒకరు రాసిన జవాబు తెలియకుండా రాయండి పుస్తకం మీద. బాబాని నేను ఏమనుకుంటున్నాను అని ఒక ప్రశ్న వేసుకొని జవాబు రాయండి. అన్ని భౌతికమే వస్తాయి. ఇప్పుడు నేను చెప్పలేదు కాబట్టి ఆధ్యాత్మికంగా రాయడానికి ప్రయత్నిస్తే చెప్పలేను. కానీ అంచేత నీవు నన్ను గురించి ఏమనుకుంటే అదే నేను. అవతారుణ్ణి అనుకుంటే అవతారుణ్ణే, సాధారణ మానవుడిని అనుకుంటే సాధారణ మానవుడినే.
నేను ఏదైతే అయి ఉన్నానో అదే నేను. ఐఎమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై అన్నాడు ఆయన. అదే ఆయన సర్వోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వోన్నతుడు. ఆ సర్వోన్నతుడు మాట కూడా సర్వోన్నతుడుగా అనలేకపోతున్నాం మనం. సర్వము నేనే కావడంతో ఏది అనుకుంటే అదే నేను. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఆ ప్రభు ఏమి ఇస్తే ఆయన రుణం తీర్చుకోగలం మనం, చెప్పండి. ఈ పేర చదువుతావా? నెక్స్ట్ పేర? లేదు లేదు, అయిపోయింది. మరి కట్ అయిపోతారు జనాలు. సరే సరే సరే. జై బాబా. అయితే మీరు అడిగారు కదా ఎవరైనా జాయిన్ అవుతారా అని. నేను అడిగాను చాలా మందికి, ఈ టైం మాకు సెట్ అవ్వట్లేదండి అన్నారు. ఈ టైము మాకు సెట్ అవ్వట్లేదు అన్నారు. అన్నారా?